ఉదయం ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథం నుండి 122వ కీర్తన 8-9 వచనాలు. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్నాం. మిషన్ మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మేలు చేసే దేవుడై ఉన్నాడు. క్రైస్తవ సహోదరుడిగా దేవుని వెంబడిస్తున్నప్పుడు ఆయన వర్ధిలింప చేసే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నీకు క్షేమము కలుగును గాక, క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు. యెహోవా హస్తములు భద్రంగా కాపాడగలిగినటువంటి హస్తములై ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, నీవు నేను కూడా ఆ దేవుడిని కలిగి ఈ లోకంలో క్షేమంగా వర్ధిల్లుతూ ప్రభువుకు మహిమ తెచ్చే కుమారునిగా ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించును గాక.